ఫ్రెండ్స్ టెక్నోస్ 2199కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూలై 1, 2026, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. 6 months అయిపోయింది 2026 స్టార్ట్ అయ్యి. మొన్నే న్యూ ఇయర్ జరిగినట్టుంది. అప్పుడే 6 నెలలు అయిపోయింది, సగం అయిపోయింది. ఎవరైనా న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకొని ఉంటే అవి ఎక్కడ దాకా వచ్చినాయో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా న్యూస్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఫోల్డబుల్ సిరీస్ జూలై 22వ తారీఖు అయితే లాంచ్ అవుతుంది. కొత్త ఫోల్డబుల్ ఫోన్స్ G Fold 8, G Fold 8 వైడ్ అని మనం అనుకుంటున్నాం. కాకపోతే ఐస్ యూనివర్స్ చెప్పేదాని ప్రకారం చూసుకుంటే ఏదైతే నార్మల్ రెగ్యులర్ ఫోల్డబుల్ ఫోన్ ఉంటుందో దాన్ని, అంటే G Fold 7 అన్నాం కదా మనం, దాన్ని సక్సెసర్గా వచ్చేది మాత్రం G Fold 8 అల్ట్రా లాగా తీసుకొస్తారంట. ఏదైతే మనం వైడ్ అంటున్నామో G Fold 8 వైడ్ అని చెప్పేసి దాన్ని వచ్చేసరికి G Fold 8 గా తీసుకొని వస్తారు. అండ్ దీన్ని టీచ్ చేస్తుంది సామ్సంగ్ కూడా. చాక్లెట్ ని ఒక పెద్దగా ఉండే చాక్లెట్ ని తీసుకొని పొడుగ్గా ఉండే చాక్లెట్ ని దానిపైన ఒక బార్ కట్ చేస్తున్నారు, అంటే ఎక్స్పర్ట్ రేషియోని టీచ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే కొత్త మోడల్ మీకు కొంచెం బుక్ టైప్ లో అయితే ఉంటుంది, 4:3 ఎక్స్పర్ట్ రేషియోలో అయితే వస్తుంది. కొద్దిగా యూజర్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ గా అయితే ఉంటుంది. అది వచ్చిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ దీంతో పాటు సామ్సంగ్ గ్లాసెస్ కూడా తీసుకొస్తుంది. గెలాక్సీ AI గ్లాసెస్ ఉన్నాయి కదా, సేమ్ ఇవి మీకు ఏదైతే మెటా రేబాన్ గ్లాసెస్ మనం చూస్తున్నాం అలానే ఉన్నాయి చూడడానికి. అండ్ వీటికి సంబంధించి కొన్ని లీక్స్ బయటకు వచ్చినాయి. సైడ్ మనకి టచ్ కంట్రోల్స్ అయితే కనిపిస్తున్నాయి, ఫ్రంట్ కెమెరాస్ కనిపిస్తున్నాయి, సేమ్ మెటా రేబాన్ గ్లాసెస్ ఉన్నట్లే ఉన్నాయి. అండ్ దీని గురించి కూడా డీటెయిల్స్ మనకి ఆ రోజు తెలుస్తాయి, జూలై 22వ తారీఖు. దీంతో పాటు వీళ్ళు ట్యాబ్స్ కూడా తీసుకొస్తుంటారు. S12 సిరీస్ ట్యాబ్స్ తీసుకొని రావచ్చు అండ్ బడ్స్ కూడా తీసుకొని రావచ్చు. ఇవన్నీ మనం జూలై 22 సామ్సంగ్ ఈవెంట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రేపు ఒప్పో Reno 16 సిరీస్ లాంచ్ అవబోతుంది ఇండియాలో. దీనిలో 2 ఫోన్స్ వస్తాయి, Reno 16, Reno 16C అని 2 ఫోన్స్ అయితే వస్తున్నాయి. అండ్ దీంతో పాటు ఒక బబుల్ తీసుకొస్తున్నారు, ఒప్పో బబుల్ అని చెప్పేసి తీసుకొని వస్తున్నారు. అండ్ ఇది కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. దీనికి డిస్ప్లే అయితే ఉంటుంది, AMOLED స్క్రీన్ ఉంటుంది. బ్లూటూత్ ద్వారా మనం ఫోన్ కి కనెక్ట్ చేయొచ్చు. ఫోన్ని దూరంగా పెట్టి మనం దీన్ని రిమోట్ కంట్రోల్ లాగా యూజ్ చేసి మనం ఫొటోస్, వీడియోస్ తీయాలనుకుంటే తీయొచ్చు. మన కెమెరా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట, మన ఫేస్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే వస్తుంది, ఒప్పో బబుల్ అని చెప్పేసి. ఇది కూడా తీసుకొస్తున్నారు Reno 16 సిరీస్ తో పాటు. వీటి అన్బాక్సింగ్ వీడియో రేపు మన ఛానల్లో వస్తుంది. అండ్ మొత్తం ఏదైతే రేపు అన్బాక్సింగ్ వీడియోలు మీరు చూస్తారో అన్ని గివ్ అవేకి అయితే వస్తున్నాయి. చాలా మంది గివ్ అవే అడుగుతున్నారు. సో ఒప్పో అయితే ఇవి మీకు ఇచ్చేయమని చెప్పింది. రేపు వీడియో నుంచి మీకు గివ్ అవే లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, అక్కడ పార్టిసిపేట్ చేయండి. ఇక్కడ కాదు, ఈ టెక్ న్యూస్ కాదు, రేపు వచ్చే వీడియో కింద ఉంటుంది లింక్. నెక్స్ట్ మనకి Qi ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది కదా. Qi స్టాండర్డ్స్ ఇప్పుడు 25 వాట్ నుంచి 50 వాట్కి పెంచబోతున్నారు. అన్ని కంపెనీస్, ఆల్మోస్ట్ 20+ కంపెనీస్ అయితే కూర్చొని దీని గురించి అయితే డిస్కషన్ అయితే చేస్తున్నాయి. చైనాలో Xiaomi దీన్ని లీడ్ చేస్తుంది. సో ఫ్యూచర్లో మనం Qi ఛార్జింగ్ 50 వాట్ వరకు చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఆంట్రోపిక్ మైతోస్ని తయారు చేసింది అండ్ ఇది US గవర్నమెంట్ ఆపేసింది, మళ్ళీ పర్మిషన్ అయితే ఇచ్చింది. ఫైనల్ గా ఆంట్రోపిక్ చెప్తుంది మాకు మైథోస్ 5 రిలీజ్ చేయడానికి పర్మిషన్ అయితే వచ్చింది. సో ఇది మేము రిలీజ్ చేయబోతున్నాం అంటూ చెప్తున్నారు. ఇది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. క్లాడ్ ప్రో మ్యాక్స్ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి కదా, దాన్ని యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ మోడల్ ని. దీని మెయిన్ థీమ్ ఏంటంటే కంపెనీలో ఏదైనా లోపాలు, తప్పులు ఏమైనా ఉన్నాయి అనుకోండి, సో వాటిని కనిపెట్టడం అనమాట. దీన్ని చాలా బెటర్ చేసినట్టు చెప్తున్నారు, ఇంకా సేఫ్ గార్డ్ చేసినట్టు చెప్తున్నారు. ఎవరు దీన్ని జైల్ బ్రేక్ చేయలేరు అన్నట్లు కూడా వీళ్ళు చెప్తున్నారు. సో చూడాలి, ఇట్లాంటి టూల్స్ ఒకవేళ మిస్యూజ్ అయినాయి అనుకోండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడే మార్కెట్లోకి అయితే వస్తుంది, వచ్చిన తర్వాత తెలుస్తుంది దీని గురించి కంప్లీట్ గా. నెక్స్ట్ ఒక్క గేమ్ మొత్తం PS5 ని, Xbox ని అవుట్ ఆఫ్ స్టాక్ చేసేసింది. ఇప్పుడు మీరు వెళ్ళి ఒకసారి అమెజాన్ లో కానివ్వండి, ఫ్లిప్కార్ట్ లో కానివ్వండి వెళ్ళి చెక్ చేయండి. PS5 మీకు కనిపించదు, Xbox లో X సిరీస్, S సిరీస్ కూడా మీకు కనిపించదు. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయినాయి. అందరు వీటిని కొంటున్నారు, ఇంకా వీటి ప్రొడక్షన్ ఇంకా పెంచుతున్నారు కానీ అవి దొరకట్లేదు. చాలా మంది బ్లాక్ లో కూడా అమ్ముతున్నారు వీటిని. అండ్ మైక్రోసాఫ్ట్, సోనీ కూడా మేము వీటి ఇంకా తయారు చేయాలని చూస్తున్నాము, కాకపోతే November 19th వరకు మేము ఎంత చేసినా కానీ ఉన్న డిమాండ్ని తట్టుకోలేము, ఎన్ని తయారు చేసినా కానీ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతూనే ఉంటాయి అన్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే November 19వ తారీఖు తెలిసిందే కదా, November 19వ తారీఖు GTA 6 రిలీజ్ అవుతుంది. సో అందుకే చాలా మంది ఆల్రెడీ ప్రీ బుక్ కూడా చేసుకున్నారు గేమ్, కానీ వాళ్ళ దగ్గర Xbox లేవు, ప్లే స్టేషన్ లేవు, కానీ ప్రీ బుక్ చేసుకొని పెట్టుకున్నారు. దాని తర్వాత వీటి మీద వచ్చి పడ్డారు. ఇవన్నీ ఇప్పుడు దొరకట్లేదు. ఒకవేళ మీరు ప్లే స్టేషన్, Xbox కోసం చూస్తుంటే మాత్రం ఒక 6 months మళ్ళీ వీటి షార్టేజ్ అయితే నడవచ్చు. నెక్స్ట్ మనకి మెటా నుంచి మెటా Brain 2 QWERTY వర్షన్ 2 అయితే టెస్ట్ చేస్తూ ఉంది. Brain 2 QWERTY అంటే బ్రెయిన్ అంటే మన బ్రెయిన్, QWERTY అంటే కీప్యాడ్ ఉంటుంది కదా, కీప్యాడ్ వర్షన్ 2 సెకండ్ జనరేషన్ అనమాట. ఇది ఏంటంటే వీళ్ళ కాన్సెప్ట్, ఇప్పుడు మైండ్లో ఏదైనా మనం అనుకుంటున్నాం ABCD, లేకపోతే ఏదైనా పదాలు అనుకుంటున్నాము, గుడ్ బాయ్, బ్యాడ్ బాయ్, ఏదో ఒకటి అనుకుంటున్నా ఉన్నాం కదా, మైండ్లో అనుకుంటాం, మనం బయటకు కూడా ఏం చెప్పం. మైండ్లో ఆలోచించినవి పదాల రూపంలో టైప్ చేసేస్తూ ఉంటుంది. ఇది వీళ్ళ కాన్సెప్ట్. సేమ్ కాన్సెప్ట్ మీకు ఇలాన్ మస్క్ న్యూరాలింక్ ఉంటుంది, కాకపోతే వాళ్ళు బ్రెయిన్లో చిప్ పెడతారు. చిప్ పెట్టి దాని నుంచి మనం అనుకుంటాం బ్రెయిన్లో ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ పనులు చేపిస్తూ ఉంటారు. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే చిప్ పెట్టరు అనమాట. సో వీళ్ళు ఒక డివైస్ యూజ్ చేస్తారు, మెగ్ అని చెప్పేసి. సో ఇది హాస్పిటల్స్లో అట్లా కనిపిస్తూ ఉంటుంది, బయట అయితే కనపడదు. ఈ డివైస్ యూజ్ చేసి వీళ్ళు మన బ్రెయిన్లో న్యూరాన్ సిగ్నల్స్ని రీడ్ చేసి మనం ఏమనుకుంటున్నామో అది అక్కడ టైప్ చేసేలాగైతే చేస్తున్నారు. కాకపోతే అందరూ హాస్పిటల్కి వెళ్ళి డివైస్ పెట్టుకోలేరు కదా, సో దీనికి ఆల్టర్నేట్గా వీళ్ళు
ఒక చిన్న సైజులో క్యాప్ లాగా మెక్ డివైస్ తీసుకొస్తారంట. అది పెట్టుకొని మనం ఫ్యూచర్లో మనం ఏం టైప్ చేయాల్సిన అవసరం, మనం ఆలోచిస్తే చాలు అదే టైప్ చేసుకుంటుంది. సో అదే Brain 2 కొట్టి వర్షన్ 2 మెటా వాళ్ళది. చూద్దాం ఎలా ఉంటుంది ఇది. దీన్ని వర్షన్ 1తో కూడా కంపేర్ చేస్తే దగ్గర 30% బెటర్ రిజల్ట్స్ వచ్చినట్లు కూడా చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళి డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే LG నుంచి మానిటర్ ఒకటి 27 ఇంచ్ ఫుల్ HD మానిటర్ IPS ప్యానల్తో వస్తుంది. అండ్ దీనిలో మనకి NVIDIA G-Sync, AMD FreeSync అన్ని ఉన్నాయి. 144 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. గేమింగ్ మానిటర్ ఇది నార్మల్గా MRP 25,000 దాకా ఉంటుంది. ప్రజెంట్ సెల్లింగ్ ప్రైస్ 10,700 రూపాయల దాకా ఉంది. దీని మీద 1,000 రూపాయలు ఇంకా బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది ICICI కార్డ్స్ మీద. ప్రజెంట్ డీల్ ప్రైస్ వచ్చేసరికి 9,604 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ ఉండదు, దగ్గర నుంచి చెక్ చేయొచ్చు. Amazon Fire TV Stick 4K కూడా 4,500 రూపీస్కి వస్తుంది. 6,500 రూపీస్ ఉంటుంది, 4,500 రూపీస్కి అయితే వస్తుంది. ఒకవేళ Amazon Fire TV Stick చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. రీసెంట్ గా లండన్ లో అనుకుంటా దొంగలు కిట్ క్యాట్ ట్రక్ ఒకటి వెళ్తుంటే దాన్ని దొంగతనం చేశారు. దగ్గర 94 లక్షలు వచ్చినాయి వాళ్ళకి. మొత్తం ట్రక్ అంతా పోయింది, చాక్లెట్స్ అని పోయినాయి. ఇప్పుడు ఫ్లోరిడాలో US ఫ్లోరిడాలో 2 ట్రక్స్ అయితే పోయినాయి. పోలీస్ కంప్లైంట్ కూడా రిజిస్టర్ అయింది. ఆ ట్రక్స్ లో ఏమున్నాయంటే AI సంబంధించిన ఎక్విప్మెంట్ ఉన్నాయి అనమాట. కాపర్ వైర్స్ కానివ్వండి, AI డేటా సెంటర్ సంబంధించిన ఎక్విప్మెంట్ ఇట్లాంటివి 2 ట్రక్స్ లో ఉన్నాయి. వాటి వర్క్ చూసుకుంటే 1.3 మిలియన్, దగ్గర 12 కోట్ల రూపాయలు. 2 ట్రక్స్ చాక్లెట్ల ప్లేస్ లో వీటిని కొట్టేస్తున్నారు ఇప్పుడు దొంగలు. నెక్స్ట్ GST యాంటీ ప్రాఫిటరింగ్ డివిజన్ ఏం చేసిందంటే మన థియేటర్లు ఉన్నాయి కొన్ని, వాటి మీద ఫైన్ అయితే వేసింది. వాళ్ళకి పెనాల్టీ లాగా వేశారు. 1.7 CR, 1,70,00,000 రూపాయలు పెనాల్టీ వేసి ఈ డబ్బులు మొత్తాన్ని తెలంగాణ కన్స్యూమర్ వెల్ఫేర్ ఫండ్ కి ఇవ్వాలని చెప్పేసి చెప్పారు. అండ్ వీళ్ళు ఏం చేశారంటే యాక్చువల్గా 2019లో కొద్ది GST రేట్స్ అయితే కట్ చేశారు. నార్మల్గా టికెట్స్ 100 రూపాయల కంటే తక్కువ ఉంది అనుకోండి, GST 18% ఉండేది 2019లో, దాన్ని 12% తగ్గించారు. 100 రూపాయల పైన టికెట్ ఉంటే GST 28% ఉండేది, దాన్ని 18% తగ్గించారు. కాకపోతే కొన్ని థియేటర్స్ ఏం చేసినాయి అంటే GST రేట్స్ తగ్గినాయి కాబట్టి టికెట్ రేట్ తగ్గకుండా టికెట్ బేస్ ప్రైస్ పెంచేసి దానిపైన ఈ తగ్గిన GST అప్లై చేసి ఇంత ముందున్న ప్రైజెస్కే టికెట్ నమ్మారనమాట. సో అందుకని చెప్పేసి వీళ్ళ మీద పెనాల్టీ అయితే వేస్తున్నారు. ఏ థియేటర్స్ ఉన్నాయంటే ఈ లిస్ట్ లో AMB సినిమాస్ ఉంది. AMB సినిమాస్ మెజారిటీ ఇవ్వాల్సి వస్తుంది. AMB సినిమాస్ 1.1 CR ఉంది. తర్వాత జ్యోతి థియేటర్ అని చెప్పేసి ఉంది 19.8 lakh. తర్వాత బ్రహ్మరాంబ థియేటర్ 11.8 lakh. నెక్స్ట్ ASR సినిమాస్, కుమార్ థియేటర్ అని కొన్ని అయితే ఉన్నాయి. ఇవన్నీ 9 lakh, 2 lakh అట్లా అయితే ఉన్నాయి. మొత్తం కలిపి అయితే 1,70,00,000 అందరూ కలిసి తెలంగాణ కన్స్యూమర్ వెల్ఫేర్ ఫండ్ కి అయితే ఇవ్వాలి. నెక్స్ట్ న్యూస్ వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుని తేజ అడుగుతున్నారు, OnePlus 15R తీసుకోవాలా, X200T తీసుకోవాలా, S25 తీసుకోవాలా అని చెప్పేసి. 3 డిఫరెంట్ ఫోన్స్. ఒకవేళ మీరు గేమింగ్ ఎక్కువ ఆడతారు, బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలి, గేమింగ్ మెయిన్ అనుకుంటే మాత్రం అప్పుడు మీకు OnePlus 15R సెట్ అవుతుంది. అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది OnePlus లో. మీకు వివో వచ్చేసరికి కెమెరా అనమాట. కెమెరా మీకు చాలా బాగుంటుంది. ఈవెన్ దీనిలో మీకు పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి. కెమెరాలో మీకు కావాల్సినవన్నీ ఉంటాయి. జైస్ పార్ట్నర్షిప్, T-Star కోటింగ్ అని ఏ ఫీచర్స్ అన్ని ఉంటాయి. కెమెరా మీ హైయెస్ట్ ప్రయారిటీ. కొంచెం గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఇది MediaTek Dimensity 9400 ప్రాసెసర్ తో వస్తుంది. 120 FPS మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఇది కెమెరా ఎక్కువ యూస్ చేస్తే సెకండ్ ప్రయారిటీ గేమింగ్ అనుకుంటే అప్పుడు ఇది మీకు సెట్ అవుతుంది. ఇంకా మూడో ఫోన్ S25 కంప్లీట్ డిఫరెంట్ ఫోన్. ఇది అందరికి సెట్ అవ్వదు, చిన్న సైజ్ ఫోన్ ఇది. బ్యాటరీ మీకు ఎక్కువసేపు అయితే రాదు. మీకు జనరల్ యూస్ చేస్తే ఎక్కువ నేను ఫోన్ యూస్ చేయను, లైట్ యూజర్ని, ఎక్కువ ఫోన్ కాల్ మాట్లాడుకుంటే గేమ్స్ అలాంటివి ఆడను, నాకు కాంపాక్ట్ సైజ్ లో ఫ్లాగ్షిప్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం, మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ కావాలి, మంచి బ్రాండ్ నుంచి అనుకుంటే అప్పుడు S25 మీకు సెట్ అవుతుంది. దీని ప్రకారం మూడిట్లో ఫోన్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతుంది. ఒక లేడీ, ఒక అమ్మాయి మెట్రోలో కూర్చొని ఒక బుక్ చదువుతుంది. ఏం బుక్ చదువుతుందంటే హౌ టు కిల్ మెన్, అంటే అబ్బాయిలను ఎలా చంపాలని చెప్పేసి ఒక బుక్ అయితే చదువుతుంది. ఈ బుక్ రాసింది వచ్చేసరికి కేటీ బ్రెంట్. ఈ బుక్ మెయిన్ థీమ్ ఏంటంటే ఒక అబ్బాయిని చంపేసి మనం ఎన్ని రకాలుగా తప్పించుకోవచ్చు అని మొత్తం ఉంటుంది అన్నమాట దానిలో. సో అది చక్కగా మెట్రోలో కూర్చొని చదువుతుంది. అమ్మాయి మరి ఏ ఉద్దేశం చదువుతుందో తెలియదు కానీ ఇప్పుడు వీడియో బాగా ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. దీన్ని చూసి అబ్బాయిలు భయపడిపోతున్నారు. ప్రేమ వద్దు, పెళ్లి వద్దురా బాబు, ఇట్లా బతికితే చాలన్నట్లుగా అబ్బాయిలందరూ ఇప్పుడు భయపడుతున్నారు. రీసెంట్ గా ఒక సంఘటన జరిగింది తెలిసిందా మనకి, లోహాగఢ్ ఫోర్ట్ మీద నుంచి కేతన్ అనే అబ్బాయిని నెట్టేసింది కదా, అది ఇప్పుడు అక్కడ స్పాట్ అయిపోయింది అనమాట. అందరికి విజిటింగ్ స్పాట్ అయిపోయింది. అక్కడికి రెగ్యులర్ గా వచ్చే జనాభా కంటే 25% విజిటర్స్ అయితే ఎక్కువ అయిపోయారు ఆ లోహాగఢ్ ఫోర్ట్ కి. అక్కడికి వెళ్తున్నారు అందరు వెళ్ళి. దానికి ఒక పాయింట్ పేరు కూడా పెట్టేశారు, సియా పాయింట్ అంట. అమ్మాయి పేరు సియా గోయల్, అమ్మాయి పాయింట్ పెట్టారు సియా పాయింట్ అని పెట్టేసి అందరు అక్కడ పోయి ఫోటోలు దిగుతున్నారు. అట్లా ఉంది ప్రపంచం. రేపటి నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది. ఫ్లిప్కార్ట్ లో గోడ్ సేల్, అమెజాన్ లో ప్రైమ్ డే సేల్ అని స్టార్ట్ అవుతుంది. అండ్ చాలా మంది మొబైల్ ఫోన్ మీద ఆఫర్స్ అడుగుతున్నారు. రేపు వీడియో అయితే చేస్తా, అది మొత్తం చెక్ చేసిన తర్వాత ఏ మొబైల్స్ మీద ఆఫర్స్ ఉన్నాయి, ఏవి మనం పెట్టే డబ్బులకి బెటర్ ఉన్నాయో చూసి రేపు మనం రెగ్యులర్ వీడియో చేస్తాం ఈ ప్రైస్ నుంచి ఈ ప్రైస్ కి ఏ ఫోన్ కొనాలని చెప్పేసి అలా ఒక వీడియో అయితే చేస్తా. రేపు టెక్ న్యూస్ అయితే ఉండదు, రేపు ఆ వీడియో అయితే వస్తుంది. ఎల్లుండి మిగతా ఎలక్ట్రానిక్స్ ఉంటాయి కదా, ల్యాప్టాప్స్ కానివ్వండి, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, మిగతావన్నీ ఎల్లుండి వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఎల్లుండి టెక్ న్యూస్ టైం బట్టి చేయడానికి ట్రై చేస్తూ ఉంటే మీకు ఫ్రైడే టెక్ న్యూస్ అయితే ఉంటుంది, లేకపోతే మండేనే ఉంటుంది. ఇంకా ఇది ఈరోజు టెక్ న్యూస్ అయితే. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.